అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జగిత్యాల జిల్లా రేచపల్లిలో దారుణం జరిగింది. యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు సతీష్. అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడంపై పలుమార్లు యువతి బంధువులు హెచ్చరించారు. అయినా సతీష్ తీరు మార్చుకోలేదు. దీంతో అతనిపై దాడి చేశారు. ఇంటికి పిలిచి మరీ సతీష్ను కర్రలతో కొట్టి చంపేశారు యువతి తరపు బంధువులు. సారంగపూర్ మండలం రేచపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సంచలనకరంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక రేచపల్లిలో సారంగపూర్ మండలం రేచపల్లిలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీష్ అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడంటూ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరు రావద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు సతీష్ను పలుమార్లు వారించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. శనివారం రాత్రి 8 గంటలకు సతీష్కు యువతి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. యువతి కుటుంబ సభ్యులు కర్రలతో సతీష్పై దాడి చేయగా మృతి చెందాడు. దీంతో ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లాలో జరిగింది దారుణమైన ఘటన. సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఎదురుగట్ల సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన యువతిని సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆ యువతికి సంబంధించిన ఫోటోలు విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్పై కర్రలతో దాడి చేసి హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యకు దారితీసిన పూర్తి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ యువకుడిని ఎన్నిసార్లు వారించినా కూడా వినలేనట్టుగా తెలుస్తోంది. తమ అమ్మాయి జోలికి రావద్దంటూ ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేనట్టుగా తెలుస్తుంది. దీంతో యువతి బంధువులు అతన్ని పిలిచి మరీ కొట్టి చంపినట్టుగా సమాచారం. దీంతో రేచపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, జగిత్యాల జిల్లాలో యువతిని వేధిస్తున్నాడంటూ అలాగే తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ సతీష్ అనే యువకుడిని దారుణంగా కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలము రేచపల్లి గ్రామంలో యువకుడిని ఈరోజు దారుణంగా ఇటు కొట్టి హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేచపల్లి గ్రామానికి చెందినటువంటి సతీష్, అదే గ్రామానికి చెందినటువంటి విజయ్ అనేటువంటి ఒక యువతి ఇటు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరు కొద్ది రోజులు ఇటు హైదరాబాద్ లో ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ సమయం లోపలనే ఇటు విజయ వెంబడి పడి సతీష్ ఎప్పుడు నిత్యం ఎదిరించేవాడు అని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు గ్రామోత్సవంలో ఉన్నటువంటి వారి బంధువులు ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ ఇటు సతీష్ తన పద్ధతి మార్చుకోగా ఇటు అమ్మాయిని నిత్యం ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడని చెప్పి తెలుస్తుంది. అయితే దసరా పండుగ సందర్భంగా ఇంటికి వచ్చినటువంటి యువతి ఇంటి వైపుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరిగింది. ఇది ఇంతే కాకుండా ఈ మధ్య ఆ యువతికి వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత ఇన్స్టాగ్రామ్ లోపల అసభ్యకరంగా మెసేజ్లు పంపుతూ కూడా అమ్మాయిని నిత్యం వేధించేవాడు అన్నట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే ఈ మెసేజ్లు ఎక్కువ పెట్టి అసభ్యకరమైనటువంటి మెసేజ్ పెడుతుంటుందో తల్లిదండ్రులు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. కానీ ఆ యువకుడు ఈ రోజు ఇంటి ముందు వెళ్ళి ఆ కర్రలతో దాడి చేసి అయితే దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. ఇటు అమ్మాయితో పాటుగా అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ నాన్నతో పాటుగా చిన్నాన్న వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఇంటికి గొడవపై వెళ్ళేటటువంటి సమయం లోపల సతీష్ కూడా వీళ్ళతో గొడవ కూడా దిగడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే అతని పైన కర్రలతో దాడి చేసి అయితే హత్య చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతము సారంగపూర్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు కర్రలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే కోణం లోపల విచారిస్తున్నప్పుడు తమ అమ్మాయికి నిత్యం వాట్సాప్ లోపల, తర్వాత సోషల్ మీడియా వేదికగా
ఆ మెసేజ్లు పెట్టడమే కాకుండా అసభ్యకరంగా ఆ మెసేజ్ పెట్టడం, తర్వాత వేధిస్తున్నాడు, నిత్యం వేధిస్తున్నాడు. ఈ వేధింపుల వల్లనే ఈ రోజు ఇంటికి వచ్చి దాడి చేశామని చెప్పేసి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో జరిగిన ఘటన. ప్రస్తుతం ఈ ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో ఒకసారిగా ప్రస్తుతం స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇది దారుణమైన ఘటనగా చెప్తున్నారు. సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలోని సతీష్ అనే యువకుడైతే దారుణ హత్యకు గురయ్యాడు. ఆ గ్రామానికి చెందిన యువతిని సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే సదరు యువతికి సంబంధించిన ఫోటోలను అక్కడి గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి బంధువులు శనివారం రాత్రి సతీష్పై కర్రలతో దాడి చేసి హతమార్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రేమిస్తున్నానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సతీష్ అసభ్యకరంగా రకంగా మెసేజ్లు పెట్టడం అయితే యువతి బంధువులు పలుమార్లు హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా సతీష్ తీరు మార్చుకోకపోవడంతో అతనిపై దాడి చేసి కొట్టినట్టు తెలుస్తుంది. ఇంటికి పిలిచి మరి సతీష్ను కర్రలతో కొట్టి ఆ యువతి తరపు బంధువులు చంపేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హత్య చేసిన నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై సారంగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.